అతిథి విజయలక్ష్మి గారికి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది మంచి రోజు. అసలు ఈ కార్యక్రమం గురించి అన్ని వివరాలు చెప్పారు. మళ్ళీ మీకు బోరు కొట్టకుండా నేను చెప్పనవి అంటే ఆల్రెడీ మీకు తెలిసింది. ఎంఓయూ ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అన్నీ కూడా వివరంగా చెప్పారు. ఇప్పుడు టీవీలో కూడా చూశారు మీరు. ఇంకేంటంటే ఈవేళ ఉత్తరాంధ్ర నేను 83 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను. 83లో ఎమ్మెల్యే అయిన ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో. అప్పటి నుంచి కూడా చూస్తున్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి నాయకులు కూడా వేదికలెక్కి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది, ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు నుంచి చూస్తున్నాను, నియర్లీ 42 years నుంచి. ఏ నాయకులైనా స్టేజ్ ఎక్కితే ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోయిందని మాట్లాడేవారు. ఇవాళ అటువంటి ఉత్తరాంధ్రకి మహా దశ పట్టింది. ఇవాళ ఎవరో ఊహించలేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎన్టీ రామారావు గారి టైంలో ఉత్తరాంధ్రకి ఒక గుర్తింపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి అప్పటి నుంచి చెప్తూనే ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ చెప్పిన మాట ప్రకారంగా ఇవాళ చూస్తే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, మాట్లాడుతూ విన్నారు నేను. అందరూ కూడా ఎన్ని కార్యక్రమాలు అండి ఈ 2 yearsలో. రాత్రి పగలు కష్టపడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అతను నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోవనివ్వడం. ఇప్పుడు లోకేష్ గారు బయలుదేరారు మళ్ళీ. ఇప్పుడు అతనే నిద్రపోవనివ్వట్లేదు, ఇతను మరీ నిద్రపోవనివ్వట్లేదు. అంచేత ఏదంటే ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలని రాబోయే తరం వారికి అందించాలనేది ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి మోడీ గారి సహకారం కూడా మనకు ఉంది. అంచేత పనిచేస్తున్న నాయకులకు అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది. ఎన్ని చేసినా కామెంట్ చేస్తున్నారని ఇంకానా, అది బాధ. ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాజకీయాలు ఉంటాయి కాదన్నాను, పార్టీలు ఉంటాయి. అభివృద్ధి జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఏకంగా రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునివ్వాలని చెప్పి కోరుకుంటానండి. ఇవాళ రాష్ట్రం మన రాష్ట్రం, పార్టీలు ఉండొచ్చు. మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరూ సహకారం ఉండాలి, మీ ప్రజల సహకారం ఉండాలి. సరే, ఈ కార్యక్రమం గురించి చూశారు, అందరికీ తెలుసు. చాలా సంతోషం. మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మల్లికార్జునరావు గారు అధినేత గారు కలిశాను. ఇంటికి వెళ్ళి కలిసాం సరదాగా. అలాగే మల్లికార్జునరావు గారు అన్న మాట ఏంటంటే, అయ్యన్ పాత్రుడు గారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఇంకెక్కడన్నా ఎయిర్పోర్ట్ కట్టవచ్చు. కానీ నాకున్న అదృష్టం ఏంటంటే నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం నాకు వచ్చింది చెప్పారు. ఎంత మంచి మాట అండి. ఎక్కడైనా కట్టవచ్చు మల్లికార్జునరావు గారు. నా ప్రాంతంలో మా ఊరు పక్కన ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు. బ్రహ్మాండంగా కడదాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడదాం, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మంచి ఎయిర్పోర్ట్ కట్టి ఏర్పాటు చేద్దామని చెప్పి నాకు ఆ రోజు చెప్తుంటే ఎంత ఆనందం ఉంది. ఇవాళ ట్రైనింగ్ సెంటర్ ఈరోజు ఎంఓయూ. ఇవాళ విమాన రంగంలో కొరత ఉంది, టెక్నీషియన్స్ కొరత. దానికి ట్రైనింగ్ సెంటర్గా ఇవాళ పెట్టాలి, ఇక్కడే పెట్టాలని నిర్ణయం తీసుకోవడం. దానికి అశోక్ గజపతి గారు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి